నమస్తే, నేను డాక్టర్ గోవర్ధని, కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, విజయవాడ. దీర్ఘకాలిక నొప్పుల్లో నడుము నొప్పి, మోకాలు నొప్పి తర్వాత కామన్ గా చూసే కండిషన్ భుజం నొప్పి. ఈ భుజం నొప్పికి కారణాలు ట్రామా మూలాన, అంటే యాక్సిడెంట్ మూలాన కానీ, ఆ చుట్టూ ఉండే బోన్స్ ఫ్రాక్చర్ అవటం మూలాన ఈ నొప్పి వస్తుంది. అలాగే నాన్ ట్రామాటిక్ కాజెస్ అంటే రొటేటరీ కఫ్ పెథాలజీస్, అంటే భుజం చుట్టూ ఉండే రొటేటరీ టెండాన్స్ అనేవి టేర్ అవటం మూలాన లేదా ఇన్ఫ్లేమ్ అవటం మూలాన కానీ ఈ నొప్పి వస్తుంది. అలాగే భుజంలో జాయింట్స్ అరిగిపోవటం మూలాన దాన్ని పెరియాథరైటిస్ షోల్డర్ వలన వస్తుంది. అలాగే ఫ్రోజన్ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే బస ఇన్ఫ్లేమ్ అవటం మూలాన ఈ భుజం నొప్పి వస్తుంది. అలాగే సర్వైకల్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ మూలాన కూడా ఈ పెయిన్ రేడియేట్ అయ్యి షోల్డర్ నొప్పి వస్తుంది. వీటన్నిటిలో మోస్ట్ కామన్గా చూసే కండిషన్ ఫ్రోజన్ షోల్డర్. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం నొప్పితో పాటు దాని మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. మన బాడీలో అన్ని జాయింట్స్ కన్నా మోస్ట్ మొబైల్ జాయింట్, మోస్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉండే జాయింట్ షోల్డర్ జాయింట్. ఈ ఫ్రోజన్ షోల్డర్ కండిషన్లో ఆ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. హెయిర్ కోమ్ చేసుకోవటం కానీ, బట్టలు వేసుకోవటానికి కానీ, చెయ్యి వెనక్కి వెళ్ళలేకపోవటం అనే ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఈ కండిషన్ అనేది ఎక్కువ కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో, పోస్ట్ సర్జరీ అంటే కార్డియాక్ సర్జరీ కానీ లేదా లంగ్ సర్జరీ అయిన వారిలో, అలాగే స్ట్రోక్ పేషెంట్స్, పారాలిసిస్ వచ్చిన పేషెంట్స్లో హ్యాండ్ కదలిక లేకపోవటం మూలాన జాయింట్ చుట్టూ ఉండే క్యాప్సూల్ అనేది థిక్ అయి అడ్హెర్ అవుతుంది. దీన్నే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ తోటి ఫిజియోథెరపీ తోటి ట్రీట్ చేస్తాం. ఈ ఫిజియోథెరపీ తోటి కూడా తగ్గన కండిషన్స్లో అల్ట్రాసౌండ్ గైడెడ్గా హైడ్రోడైలటేషన్ అనే మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ తోటి ఈ పెయిన్ తగ్గించి మూమెంట్స్ అనేది ఇంప్రూవ్ చేయటం మూలాన వాళ్ళ డైలీ యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ అవ్వకుండా లీడ్ చేయవచ్చు. ఇది 10 minutes procedure.